34 ర్యాంక్ వచ్చింది, రిజర్వేషన్లో 4వ ర్యాంక్ ఉంది, ఉన్న పోస్టులు 1. సో ఈడ జాబ్ రాలేదంటే తెలివి ఇదని కాదు ప్రభుత్వం. నేనేమంటున్నా అంటే వీళ్ళు విడతల వారిగా జాబ్ క్యాలెండర్ పెట్టి వాళ్ళు పారదర్శకంగా ఉద్యోగాలు నింపితే యూపీఎస్సీ మోడల్లో, యూపీఎస్సీలో ఎప్పుడన్నా మీరు పోయి రోడ్ల మీదకి వచ్చి జాబులు పెంచండి అని అన్నారా? అదే ఈ తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లకు ధర్నా, పోస్ట్ పోన్ చేయాలని ధర్నా, లీక్ అయిందని ధర్నా, అడ్మిట్ కార్డులు ఈ డబల్ వస్తున్నాయని ధర్నా, ఉద్యోగాలు నియామక పత్రాలు ఇస్తే ఇవి రాంగ్ అని ధర్నా. వానికి ఆ ఉద్యోగం ఇచ్చినాక అది ఉంటుందా పోతుందా అని కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ నేనేమంటున్నా, ఇప్పుడు ఇయ్యనని చెప్తే వేరే పోయి ప్రైవేట్ జాబులు చేసుకుంటారు. వీళ్ళు ఇయ్యనన్నారు కానీ నోటిఫికేషన్లు ఇస్తా అంటారు కానీ ఇయ్యరు. ఇదే లాజిక్. కానీ స్టడీ హాల్ ఫీజు ఎవరు కడతారు? ఇప్పుడు నేనున్న ఎవ్రీ మంత్ మ్యాగజైన్ కొనాలి, ఎవ్రీ మంత్ స్టడీ హాల్ ఫీజు కట్టాలి. ఇప్పుడు ఒక 1300 1500 స్టడీ హాల్ ఫీజు కట్టాలి. ఎవ్రీ డే న్యూస్ పేపర్ కొనాలి, ఎవ్రీ మంత్ మ్యాగజైన్ కొనాలి, మనం ఎకనామిక్ సర్వే బుక్కులు కొనాలి, డైనమిక్ బుక్కులు కొనాలి. ఇవన్నీ బుక్స్కు, అదేవిధంగా మనం అప్లికేషన్ ఫీజులకు, ఇవన్నిటికి డబ్బులు సంవత్సరాలుగా వీళ్ళు నోటిఫికేషన్ లేకపోతే ఈ అన్ని ఆర్థికంగా భారం ప్రభుత్వం ఇస్తుందా? ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నారు, అది ఎక్కడ పోయింది? సో ఈ విధంగా ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాలల్లో ఎంటైర్ తెలంగాణ స్టేట్ నిరుద్యోగులు మొత్తం 2000 కోట్ల రూపాయలు ఈ ప్రిపరేషన్లో పెట్టుబడి పెట్టారు. అంటే ప్రిపరేషన్ మీన్స్ హాస్టల్స్ కావచ్చు, కోచింగ్లు కావచ్చు, స్టడీ హాల్స్ కావచ్చు, దీని మీద 2000 కోట్లు. 2000 కోట్లు అంటే తక్కువ బడ్జెటా? 20-30 లక్షల కుటుంబం అంటే అంటే ఒక దగ్గర 20-30 లక్షల మంది నిరుద్యోగులు ప్రత్యక్షంగా వాళ్ళు ఈ విధమైనటువంటి సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం జవాబుదారితనం ఎక్కడుంది ఒకటి చెప్పండి నాకు. ఇప్పుడు ఈ బాకీ కార్డుతోని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు బాకీ కార్డుతో ప్రభుత్వానికి అందరికీ కూడా క్లియర్గా మేము చెప్పాలని అనుకుంటున్నాము. సో వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా అన్నీ కూడా అబద్ధాలు చెప్పింది. అబద్ధాలతోని వీళ్ళు అధికారంలోకి రావడానికి కేవలం ఇది ఒక నాటకం అని ప్రజలలో చైతన్యం తెచ్చి, ఈ చైతన్యం తర్వాత వాళ్ళల్లో మార్పులు ఏ విధంగానైతే బీఆర్ఎస్ను గద్దె దింపిర్రో, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీరు పోయి రాసి పెట్టుకోండి ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అసలు కాంగ్రెస్ పార్టీ అనేది 100కు 1 crore% రాదు. రాహుల్ గాంధీ 24/7 ఆడ ప్రచారం చేసినా రాదు. ఇప్పుడు ఇవన్నీ ఎంత శాస్త్రీయంగా మాట్లాడుతున్నా. ఊరికే ఈ మధ్యన రాజకీయ నాయకులు తెలుసు, ఇక మైక్ ఉంటే ఏదో 5 ఫుల్ బాటిల్ తాగిన మత్తులో మాట్లాడుతుంటారు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను వెరీ క్లియర్లీ ఐ హ్యావ్ షోన్ దట్ ప్రతి నోటిఫికేషన్ కూడా ఏ మంతు, ఏ డేటు, ఏ పార్టీ, ఏ శాఖల ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు, వీళ్ళు ఎన్ని చెప్తున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా నేను గణాంకాలు 33 జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా చూపించకుండా బార్ చార్ట్లు పెట్టి, పై చార్ట్లు పెట్టి, ప్రతిదీ కూడా టేబుల్ చార్ట్లు పెట్టి భారత రాజ్యాంగ సంస్థ అయినటువంటి టీజీపీఎస్సీ అఫీషియల్ బోర్డు నుంచి తీసుకున్నట్టు